అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏ విధంగా చేయాలి సార్? మార్నింగ్ తీసుకుంటారు, మళ్ళీ కొంచెం ఈవినింగ్ తీసుకోవటం, లేదా మధ్యాహ్నం తీసుకోవటం, లేదా నైట్ తీసుకోవటం. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే జనరల్గా కేటగిరీలో చూసేది ఒక దినంలో 2 పూటలే తీసుకోవటం అని. ఓకే. బట్ చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పేరు చేస్తూ ఇబ్బందుల్లో చేస్తున్నారు. సంతృప్తిగా సౌకర్యంగా చేస్తేనే ప్రతిఫలం. మీరు గ్యాప్ ఎక్కువ ఇచ్చేసి 2 పూటలే తింటున్నాను అంటున్నారు. బట్ మీకు ఒక డేలో ఉదాహరణకి 1200 క్యాలరీస్ మించకూడదు అనుకుందాం. లేదు మీరు బరువు ఇంకొంచెం ఎక్కువ తగ్గాలి కాబట్టి 1000 క్యాలరీసే పెట్టి ఉండొచ్చు మీకు, లేదా 800 క్యాలరీ డైట్కి కూడా తగ్గించి ఉండొచ్చు. సో అటువంటప్పుడు మరి 800 క్యాలరీ అంటే ఇంతేగా ఫుడ్, మరి వీళ్ళకి ఇంత తింటే కానీ ఆహారం పొట్టనుండదుగా, మరి ఏం తినాలి? ఇక్కడ డెఫినెట్గా మళ్ళీ మనకు న్యూట్రిషన్ సపోర్ట్తో వాళ్ళు కౌన్సిలింగ్ పెట్టించి, కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఇప్పుడు మనకు మంచిగా అవైలబిలిటీ వచ్చి ఉన్నాయి కాబట్టి ఆకలిని తగ్గిస్తూ ఫాస్టింగ్కి కానీ వీటికి హెల్ప్ చేసేటట్టుగా కూడా మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. సో నేను చెప్పింది ఇదివరకు ప్రమాదం ఏంటంటే, నువ్వు తినేది ఒక పూటైనా హై క్యాలరీ తీసేసుకుంటే నువ్వు డే అంతా ఇంకా ఫాస్టింగ్ చేసి పొందిన తృప్తి ఏంటి? నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పావు, బట్ కానీ అక్కడ ఉదయం తీసుకున్న బ్రేక్ఫాస్ట్లో కూడా కార్బ్స్ ఎక్కువ ఉండిపోయినాయి. నువ్వు తర్వాత ఈవినింగ్ రెండో ఫుడ్ తీసుకున్న దాంట్లో కూడా కార్బ్స్ ఎక్కువ ఉండిపోయి ఉంటే ఎలాగా? లేదా మేబీ అక్కడ ప్రోటీన్ను, ఇక్కడ కొంచెం ఫైబర్ ప్లస్ ప్రోటీన్, కొంచెం మీరు కార్బ్స్ని కూడా మోడరేట్ చేసుకొని మంచి డైటే తీసుకోండొచ్చు. బట్ మధ్యలో మీరు జ్యూసులు తాగి ఉండొచ్చు. ఏం పుణ్యం సార్? నాకు మధ్యలో మరి ఆకలి వేస్తుంది సార్, నేను వర్క్లో తట్టుకోలేకున్నాను. తప్పదు, కీరా తినొచ్చు, మరి క్యారెట్ తిని ఉండొచ్చు, కట్ చేసుకొని బీట్రూట్ తిని ఉండొచ్చు. ఇంకేదన్నా అంటే క్యాలరీస్ రాకుండా ఓన్లీ ఫైబర్ ఉండేలాంటి కొన్ని వెజిటబుల్స్ లైట్గా ఏదన్నా మనం తీసుకొని ఉండింటే ఈ క్రేవింగ్ తగ్గేదేమో ఒక ఫుడ్ మీద. సో ఇట్లా కొన్ని బ్యాలెన్స్ చేయాలి. అయితే కార్బోహైడ్రేట్స్ అనగానే మనందరికీ తెలిసింది రైస్ ఒకటే కదా సార్. రైస్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది, నేను చపాతీ తింటాను అని కూడా చాలా మంది తింటారు కదా. చపాతీలో కార్బోహైడ్రేట్స్ ఉండవా? అసలు కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి? అన్నిట్లోనూ ఉంటాయి. మనం తినే అన్ని ఫుడ్స్లోనూ చివరికి ఉండేది కార్బ్సే. ఇప్పుడు చాలామంది ఉదాహరణకి మేము బ్రౌన్ రైస్ తింటున్నాం అంటారు. బ్రౌన్ రైస్ కూడా చివరికి కార్బేగా, బట్ బ్రౌన్ రైస్ బెటర్ దెన్ వైట్ రైస్. బట్ అది కొంచెం తినగలుగుతాము, మితంగా తీసుకోగలగాలి. ఇప్పుడు చపాతీ కూడా ఉంది, చపాతీ కూడా మంచిగా ఆడిచ్చిన గోధుమ పిండి అనుకోండి, మీకు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువైపోయి ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా 3 చపాతీలు ఆలు కర్రీతో తిన్నారనుకోండి, ఏం పుణ్యం? సో మేబీ మీరు 1 చపాతీయో 1.5 చపాతీయో తీసుకొని స్టాండర్డ్ సైజువి, పొటాటో కర్రీలో పొటాటో తక్కువ ఉండి ఇతర కొన్ని వెజిటబుల్స్ అందులో బాగా ఉండింటే బ్యాలెన్స్ అయిపోయేదిగా మరి. లేదా అది తినే ముందు 1 కప్ ఆఫ్ మంచి వెజిటబుల్ సలాడ్ తిని ఆ తర్వాత మీరు చపాతీ విత్ దట్ ఆలూ కర్రీ తీసుకుండొచ్చు. మేబీ ఆలూ కర్రీలో చెన్న, బొనిగులు, గుగ్గుళ్ళు, రాజ్మా లాంటివి కూడా కలిపి ఉండుంటే ప్రోటీన్ కూడా కొంచెం అందేదిగా. గోధుమ పిండితో చపాతీ చేశారు, ఇప్పుడు ఆ గోధుమ పిండిలో కాస్త జొన్న పిండి కూడా కలిపి ఉంటే, కొంచెం సజ్జ రాగుల పిండి కూడా కలిపి ఉంటే, సో ఫైబర్ ఎక్కువ వస్తుంది, ప్లస్ మల్టీ మనకు మిల్లెట్ బెనిఫిట్. వింటున్నాం కదా సార్ మనం, అలా అన్ని కలిపి కూడా చేయకూడదు, కరెక్ట్ కాదు అని. ఓకే, అటువంటప్పుడు విడివిడిగా చేసిన ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకోండి. నేను రోజు గోధుమ పిండితో చేసిన చపాతీలే తింటాను అనుకుంటే వర్కౌట్ కాదుగా. మరి రాగుల్లో ఉన్న కొన్ని బెనిఫిట్స్ మనకి ఎలా అందుతాయి? జొన్న పిండిలో ఉన్న కొన్ని ఇతర పోషక విలువలు ఎలా అందుతాయి? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విలువలు ఎక్కువ ఉంటాయి కదా. మరి మన బాడీకి ఏమో చివరికి అన్నీ కావాలిగా. సో కాబట్టి చూసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కొన్ని పడకపోవచ్చు. అటువంటిప్పుడు అన్నీ కలిపేస్తే వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అమ్మ, వీళ్ళు చేంజ్ అవుతారు, షిఫ్ట్ అవుతారు. బట్ షిఫ్ట్ అయినప్పుడు సేమ్ క్వాంటిటీ తీసేసుకుంటాం. ఇప్పుడు నిన్నటి దాకా మీరు వైట్ రైస్ తిన్నారండి, సడన్గా ఈరోజు కినోవానో లేకుండా ఉంటే ఓదలో లేకుంటే ఇట్లాంటి వేరే మిల్లెట్స్ మీరు తీసుకోవడానికి ట్రై చేసి క్వాంటిటీ ఎక్కువ తిన్నారనుకోండి, నెక్స్ట్ డే అంతా పొట్ట టైట్గా అయిపోయి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండి అజీర్తి చేసిన ఫీలింగ్ అవుతుంది. 3వ రోజు డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు అవి పడవు సార్, నాకు ఒళ్ళు వేడి చేస్తుంది సార్.
సో క్వాంటిటీ చూసుకోవాలి. ఎందుకంటే రైస్ని మనం అవలీలగా అరిగించుకోండొచ్చు. పలానా మిల్లెట్స్ మీకు అంత ఈజీగా అరగకపోవచ్చు, కాబట్టి అరిగించే టైం పెరుగుతుంది దానికి. యాక్చువల్గా అవసరం అదేగా, సటైటీ పెంచడానికి, అరుగుదల టైం పెంచడానికి, అబ్జార్ప్షన్ టైంని పెంచడానికే కదా మనం దాన్ని అడ్వైజే చేసాం. సో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకొని అందుకనే ఏది కూడా జనరలైజ్డ్గా మనం చెప్పలేం. ప్రతి వ్యక్తికి ప్లస్ ఇప్పుడు షుగర్ ఉన్న వ్యక్తి పలానా మందులు వాడుతున్నారు, ఏ సమయంలో ఏ మోతాదులో ఏ మందు వాడుతున్నాడో చూసుకొని ఈ డైట్స్ని సంబంధించిన ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాం ఇచ్చామనుకుంటే కంఫర్ట్గా ఉంటారు, కన్వీనియంట్గా ఉంటూ పాటిస్తారు. లేకపోతే ఏదో భయంతోనో బలవంతంగా కొద్ది రోజులు పాటిస్తారు, పాటించినంత వరకు బహుశా మంచి ఫలితాలు కనపడచ్చు నెంబర్స్లో. బట్ ఏనాడైతే వీళ్ళు బర్న్అవుట్ అయ్యి వదిలేస్తారో విత్ ఇన్ ఫ్యూ డేస్ బ్యాక్ అయిపోతారు.